బేసిక్గా ఒక చిమ్నీ చేయాల్సిన పని ఏంటి? స్మోక్ని సక్ చేయాలి, స్మెల్ని కంట్రోల్ చేయాలి అండ్ చిమ్నీ క్లీనింగ్ అనదర్ హెడేక్ అవ్వకూడదు. ఈ 3 మ్యాండేటరీ థింగ్స్ని ఈ ఎలికా చిమ్నీ ఎంతవరకు మీట్ అవుతుంది? అండ్ ఇది 1500 CMH సక్షన్ పవర్తో, BLDC మోటార్తో, ఫిల్టర్లెస్ టెక్నాలజీతో, ఆటో క్లీన్ సపోర్ట్తో ఇలా నెంబర్ ఆఫ్ అమేజింగ్ ఫీచర్స్ అడ్వర్టైజ్ అయితే చేస్తున్నారు. బట్ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే రియాలిటీలో యాక్చువల్గా ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి? ఇదే ఎలికా WD-FL 600 BLDC చిమ్నీ. ఇది 60 సెంటీమీటర్ కర్వ్డ్ గ్లాస్ వాల్ మౌంటెడ్ చిమ్నీ. 2 to 3 బర్నర్ స్టవ్ కోసం డిజైన్ చేయబడింది. ఈ చిమ్నీ డిజైన్ అయితే చాలా బాగుంది. దీని యొక్క కర్వ్డ్ బ్లాక్ గ్లాస్ డిజైన్ వల్ల మీ కిచెన్ కి మంచి లుక్ వస్తుంది. చిమ్నీ అయితే చూడడానికి ఎలిగెంట్ అండ్ ప్రీమియం ఫీల్ ఇస్తుంది. చిమ్నీ ఏరియా అంతా మెటల్ బాడీతో వస్తుంది. బిల్డ్ క్వాలిటీ అయితే సాలిడ్గా ఉంది. మీ కిచెన్ స్పేసింగ్ చిన్నగా ఉన్నా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇది జస్ట్ 60 సెంటీమీటర్ వైడ్ ఉండడం వల్ల అన్నెసెసరీ స్పేస్ని కూడా ఆక్యుపై చేయదు. అండ్ ఇది బోత్ డక్టెడ్ అండ్ డక్ట్లెస్ మోడ్ని సపోర్ట్ చేస్తుంది. డక్ట్ పైప్ని ఫిక్స్ చేయలేని సిచ్యువేషన్లో మాత్రమే డక్ట్లెస్ని ప్రిఫర్ చేయండి. అదర్వైజ్ మ్యాక్సిమం డక్టెడ్ ఇన్స్టాలేషన్నే ప్రిఫర్ చేయండి. బట్ 60 సెంటీమీటర్ సైజ్ చిమ్నీ తీసుకునేటప్పుడు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చిమ్నీ కుకింగ్ ఏరియాను పర్ఫెక్ట్గా కవర్ చేస్తుందా లేదా చెక్ చేసుకోండి. అండ్ ఇన్స్టాల్ చేసేటప్పుడు బర్నర్కి చిమ్నీకి మధ్య గ్యాప్ కూడా 60 to 90 సెంటీమీటర్ ఉండేలా చూసుకోండి. ఇదైతే నా పర్సనల్ రికమెండేషన్. ఇన్స్టాలేషన్ అయితే చాలా బాగా జరిగింది. పైప్కి అరౌండ్ 1200 అండ్ ఇన్స్టాల్ చేసినందుకు టెక్నీషియన్ అయితే ఒక 1000 రూపీస్ తీసుకున్నాడు. ఇన్ కేస్ మీ కిచెన్కి ఎక్సిషన్ హోల్ లేకపోతే అది మీరే చేసుకోవాలి. అండ్ చిమ్నీ ఇన్స్టాల్ అయిన తర్వాత ఆ పైప్ ఆ హోల్లో పెట్టిన తర్వాత మళ్ళీ కుడిపేసుకోవడం కూడా మీరే చూసుకోవాలి. సో ఇన్స్టలేషన్ వాళ్ళు అయితే అది ఏమి చేయరు. జస్ట్ చిమ్నీని బిగించేసి పైప్ని అందులో సెట్ చేసి వెళ్ళిపోతారు. అండ్ ఇంకా ఈ చిమ్నీ యొక్క రియల్ లైఫ్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 1500 CMH సక్షన్ పవర్తో వస్తుంది. CMH అంటే బేసికలీ మీ చిమ్నీ పర్ అవర్ ఎంత ఎయిర్ని సక్ చేస్తుందో చెప్పే ఒక పారామీటర్. సక్షన్ పవర్ ఎంత ఎక్కువ ఉంటే అంత మంచిది. ఎస్పెషల్లీ మన ఇండియన్ కుకింగ్కి సక్షన్ పవర్ ఎక్కువ ఉండాల్సిందే. స్పెక్స్ని పక్కన పెడితే రియల్ లైఫ్లో ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. ఈ చిమ్నీ ఇన్స్టాల్ చేయకముందు డైలీ కుకింగ్ చేసేటప్పుడు ఎస్పెషల్లీ స్మోక్ రెసిపీస్ లైక్ నాన్ వెజ్ ఐటమ్స్, ఫ్రైస్, మసాలా ఫుడ్ ఐటమ్స్ వాటి నుంచి వచ్చే స్మోక్ మొత్తం కిచెన్ అంతా స్ప్రెడ్ అయ్యేది. దానికి తోడు ఆయిల్ స్టెయిన్స్, కుకింగ్ ఏరియా దగ్గర ఉన్న వాల్ మొత్తం ఈ స్టెయిన్తో నిండిపోయి చాలా దరిద్రంగా ఉండేది. బట్ ఆఫ్టర్ ఈ చిమ్నీ యూజ్ చేశాక ప్రాక్టికల్ డిఫరెన్స్ అయితే నేను నోటీస్ చేశాను. దీంట్లో ఉండే 1500 CMH సక్షన్ పవర్ రియల్ లైఫ్లో చాలా బాగా వర్క్ అవుతుంది. ఎనీ టైప్ ఆఫ్ కుకింగ్ ఏ ప్రాబ్లం లేదు. ఈజీగా స్మోక్ని సక్ చేస్తుంది. మీకు ఎలాంటి ఘాటు అట్లాంటి ఎక్స్ట్రీమ్ స్మెల్స్ అయితే ఉండవు. అప్పుడప్పుడు మరీ పోపు బాగా వేసినప్పుడు ఏదో కొంత తప్పితే బట్ మ్యాక్సిమం రిమూవ్ చేస్తుంది. ఎక్కడ మీకు స్మోక్ కనిపించదు. అలాగే వాల్స్కి ఆయిల్ స్టెయిన్స్ కూడా ఏమీ అబ్జర్వ్ చేయరు. అంతా బాగుంది. మరి నాయిస్ సంగతి ఏంటి అంటే నార్మల్గా రెగ్యులర్ చిమ్నీస్లో యూజ్ చేసే DC మోటార్ కాకుండా దీంట్లో వీళ్ళు BLDC మోటార్ని అయితే యూజ్ చేశారు. ఈ BLDC మోటార్ గురించి ఆల్రెడీ చిమ్నీ బయింగ్ గైడ్లో డిస్కస్ చేశాను. దీనికి ఎలాంటి బ్రషెస్ ఉండవు. దానివల్ల వియర్ అండ్ టియర్ ఉండదు కాబట్టి మోటార్ లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. అప్ టు 40% లెస్ పవర్ని కన్జ్యూమ్ చేస్తుంది. అండ్ ప్రిడామినెంట్లీ నాయిస్ కూడా చాలా తక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది. నేను టెస్ట్ చేసినప్పుడు లోవర్ స్పీడ్లో నాయిస్ అయితే బాగానే ఉంది. బట్ వన్స్ మ్యాక్సిమం సక్షన్ సెట్ చేసినప్పుడు సో ఆబ్వియస్లీ నాయిస్ని అయితే మీరు నోటీస్ చేస్తారు. అరౌండ్ 60 decibels వరకు అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. బట్ మ్యాక్సిమం పెట్టాల్సినంత అవసరం నాకైతే ఎప్పుడూ రాలేదు. అప్ టు 9 సెట్ చేసుకోవచ్చు సక్షన్ని మనం. బట్ 2-3 పెట్టుకుంటే నాకైతే సరిపోయింది. అక్కడైతే ఎలాంటి నాయిస్ ఇబ్బంది అయితే లేదు. ఇంకా ఇందులో రెగ్యులర్ చిమ్నీల లాగా ఫిల్టర్ ఏమి ఉండదు. అండ్ యాక్చువల్లీ ఇది దీనికి బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ట్రెడిషనల్ చిమ్నీస్లో ఫిల్టర్కి గ్రీజ్ అక్యుములేట్ అయిపోతుంది. దాన్ని రెగ్యులర్గా క్లీనింగ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. బట్ ఇది ఫిల్టర్లెస్ చిమ్నీ కావడం వల్ల ఆయిల్ అంతా ఆయిల్ కలెక్షన్ ట్రేలోకి డంప్ అవుతుంది. సింపుల్గా ఆ ట్రేని రిమూవ్ చేసి క్లీన్ చేస్తే సరిపోతుంది. సో మరి మెయింటెనెన్స్ ఫ్రీ అన్నారు కదా అని కంప్లీట్గా అలా వదిలేయకండి. ఆ ఆయిల్ ట్రే ఏదైతే ఉందో దాన్ని అప్పుడప్పుడు తీసి క్లీన్ చేస్తూ ఉండండి. అలాగే అవుటర్ ప్రొటెక్షన్ ఫిల్టర్ని కూడా వీక్లీ వన్స్ ఆర్ 10 to 15 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూ ఉండండి. ఇక్కడ నా అటెన్షన్ని గ్రాప్ చేసిన ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఆటో క్లీనింగ్. మోటార్ చుట్టూ పేరుకుపోయిన గ్రీజ్ బిల్డప్ను మాన్యువల్గా క్లీన్ చేయాల్సిన పని లేదు. ఇందులో ఉండే ఆటో క్లీనింగ్ ఫీచర్ హీట్ని జనరేట్ చేసి
ఆయిల్ని లూజన్ చేసి పేరుకుపోయిన ఆయిల్ని అంతా కూడా నీట్గా క్లీన్ చేస్తుంది. ఆయిల్ బయట ఉండే ఆయిల్ కలెక్టర్లోకి డంప్ అవుతుంది. ఆటో క్లీన్ని యాక్టివేట్ చేయాలంటే పవర్ బటన్ పక్కన ఉన్న ఈ బటన్ని క్లిక్ చేసి యాక్టివేట్ చేయొచ్చు. ఇది ఆటోమేటిక్గా 9 minutesలో మొత్తం నీట్గా క్లీన్ చేస్తుంది. అండ్ ఎస్, మీరు దీన్ని టచ్ చేయకుండానే కంట్రోల్ చేయొచ్చు. జస్ట్ హ్యాండ్ మూమెంట్స్ ద్వారా ఇలా గెస్చర్స్ ద్వారా మీరు సక్షన్ పవర్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. ఇలా అన్ని ఫంక్షన్స్ చిమ్నీని టచ్ చేయకుండానే చేయొచ్చు. ఇది జిమ్మిక్ లాగే ఉంటుంది అంటిల్ మీరు ఆయిల్ ఆర్ వెట్ హ్యాండ్స్తో ఉండే వరకు. ఆయిల్ అండ్ వెట్ హ్యాండ్స్తో దాన్ని ముట్టుకున్నప్పుడల్లా మరకలు అవుతాయి కదా, అలా ఇబ్బంది ఉండకుండా ఈ ఫీచర్, ఈ సెన్సార్స్ ఉంటాయి దీనిపైన సైడ్స్కి. ఈ సెన్సార్స్ వల్ల మనకి గెస్చర్ తోటే కంట్రోల్ చేయొచ్చు. ఇది కూడా టైమింగే. ఇనీషియల్గా అయితే నేను అప్పుడప్పుడు ఆన్ ఆఫ్ చేద్దాం అనుకున్నప్పుడు అయితే అవ్వలేదు, బట్ కొంచెం అడాప్ట్ అయిన తర్వాత అయితే ఈజీగానే అర్థమైపోయింది. ఈజీగానే కంట్రోల్ చేయగలుగుతున్నాను గెస్చర్స్ ద్వారా. ఇన్ కేస్ మీరు టచ్ కంట్రోల్స్ ఇష్టపడితే ఈ చిమ్నీ మీద ఉన్న బటన్స్ ద్వారా, టచ్ కంట్రోల్స్ ద్వారా కూడా మీరు సక్షన్ని ఇంక్రీజ్ చేయొచ్చు, డిక్రీజ్ చేయొచ్చు, అండ్ లైట్ని ఆన్ చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు, ఆటో క్లీన్ అండ్ పవర్ బటన్స్, ఇలా అన్ని ఫంక్షన్స్ మీకు చిమ్నీ పైన ఉంటాయి. అండ్ లైట్ అయితే ఈ చిమ్నీలో నాకు బాగా యూస్ఫుల్ అనిపించింది, ఎందుకంటే మాకు చిమ్నీకి పైన వైపున లైట్ ఉంటుంది. కుక్ చేసేటప్పుడు లైటింగ్ అయితే కింద స్టవ్ పైన అయితే సరిగా పడేది కాదు, బట్ చిమ్నీకి ఉన్న లైట్ అయితే ఆ ఇబ్బందిని తొలగించింది. ఇంకా వారంటీ గురించి మాట్లాడుకుంటే చిమ్నీ పీసీబీ పైన కంట్రోల్స్ పనిచేయకపోయినా అసలు ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఎలికా ఈ ప్రోడక్ట్ పైన 5 years వరకు కాంప్రహెన్సివ్ వారంటీని ప్రొవైడ్ చేస్తుంది. ఎవ్రీథింగ్ ఈ 5 yearsలో కవర్ అయిపోతుంది, అంతా బ్రాండే చూసుకుంటుంది. జస్ట్ 150 to 300 రూపీస్ సర్వీస్ ఛార్జ్ని అయితే మనం పే చేయాల్సి వస్తుంది ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం వస్తే ఫస్ట్ 5 yearsలో. అండ్ అడిషనలీ మోటార్ పైన అప్ టు 15 years వారంటీని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే నాకు బాగా నచ్చింది, ఇండస్ట్రీ బెస్ట్ అని చెప్పొచ్చు చిమ్నీస్లో ఇది. అండ్ ఇంకా ఈ చిమ్నీలో నాకు కాన్స్గా అనిపించిన విషయాల గురించి మాట్లాడుకుంటే మేజర్ కాన్స్ అయితే ఏం లేవు, బట్ ఏదైతే డక్టెడ్ పైప్ ఉందో అది ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేయడం లేదు. నాకైతే 1200 వరకు అయితే ఛార్జ్ చేశారు. అది ఇస్తే బాగుండేది. అండ్ నేను యూజ్ చేసే స్టవ్ 2 burner కాబట్టి నా స్టవ్ సైజుకి 60 cm సరిపోతుందని ఈ ఎలికాలో 60 cm అయితే కన్సిడర్ చేశాను. మీరు కావాలనుకుంటే దీంట్లోనే 90 cm ఇంకా పెద్ద స్టవ్ అయితే కొంచెం ఎక్కువ పెద్ద సైజు ఉన్న చిమ్నీని అయితే కన్సిడర్ చేయొచ్చు. వాటిని కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను సేమ్ మోడల్లో. ఫైనలీ ఈ చిమ్నీ ఎవరికి సూట్ అవుతుంది అంటే మీడియం కిచెన్, ఎక్కువగా ఫ్రైస్, మసాలా ఐటమ్స్ ఆర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువ మంది ఉండి ఎక్కువగా ఫుడ్ ప్రిపేర్ చేసే వాళ్ళకి ఇది బాగా సూట్ అవుతుంది. ఇంకా దీన్ని 15,000లో తీసుకోవచ్చు అంటే డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. 1500 CMH మంచి సక్షన్ పవర్ అయితే ఉంది, BLDC మోటార్, ఆటో క్లీనింగ్ టెక్నాలజీ, ఫిల్టర్లెస్ డిజైన్, ఇలా కంప్లీట్ ఆల్రౌండర్ ప్యాకేజ్ చిమ్నీ అని చెప్పొచ్చు. అండర్ 15,000లో సక్షన్ క్వాలిటీ చాలా బాగుంది, అడోర్ కంట్రోల్ చాలా బాగుంది, మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ 3 మ్యాండేటరీ థింగ్స్ని ఈ ఎలికా చిమ్నీ అయితే మీట్ అవుతుంది. ఈ ప్రైస్కి డెఫినెట్గా కన్సిడర్ చేయొచ్చు. పర్చేజ్ చేయాలనుకుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. ఇందులోనే మీ స్టవ్ కనుక పెద్దది అనుకుంటే ఎక్కువ సైజులో ఉన్న చిమ్నీ కూడా ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి 90 cm అయితే కన్సిడర్ చేయండి. అండ్ మీ స్టవ్ సైజుకి చిమ్నీ సైజుకి మ్యాచ్ అయ్యేలానే చిమ్నీ సైజు ఉండేలా చూసుకోండి. చిమ్నీ బయింగ్ గైడ్ వీడియో మన ఛానల్లో చేశాను, కొనే ముందు ఒకసారి ఆ వీడియోను కూడా చెక్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా అడగండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.